ఇక్కడ చూసుకుంటే అందమైన అమ్మాయిల కోసము రకరకాల కాస్ట్యూమ్స్ తర్వాత గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తగిలించుకునే వాళ్ళంగా అందంగా తయారవుతారు. అక్కడ కొంచెం కాఫీ అది ఉంది, వెళ్తున్నాను ఇప్పుడు నేను కాఫీ అది టేస్ట్ చేయడానికి. మీ లైఫ్ పార్ట్నర్ తోటి మీ లవర్స్ తోటి ఇక్కడ మాత్రం రావద్దురా, ఎందుకంటే ఇక్కడికి వస్తే మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు, మొత్తం ఉదిచ్చేస్తారు. మలేషియాలో తిరుగుతూ ఉంటే పక్కనే మా తమ్ముడు కనిపించాడు. బ్రో హాయ్ చెప్పు. గుడ్ 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 థ్యాంక్ యూ. ఏ బాబు, ఇండియాలో గ్రౌండ్ నోట్ని ఎంత చీప్గా చూస్తారో తెలుసా మీరు? కనపడితే కూడా కొనుక్కోరు. ఇక్కడ చూడండి మొత్తం అంతా 11 రింగట్స్ పెట్టి అమ్ముతున్నారు. ఆ దేవుడికి మేము ఏం పాపం చేసామో ఏమో తెలియదు, కానీ మొత్తం అన్నీ కూడా అమ్మాయిల కోసమే సృష్టించాడు. అందులో మా కోసం పనికొచ్చేది ఒక్కటి కూడా లేదు. అందరికీ నమస్తే, నేను మీరు స్పెషల్ ట్రావెలర్ ఫ్రమ్ మలేషియా కౌలాలంపూర్. ఈరోజు నేను మీకు మలేషియాలో కనువిందు చేసే అందాలని చూపించబోతున్నాను. మలేషియా నైట్ లైఫ్ సూపర్గా ఉండబోతుంది. మలేషియా ఎస్పెషల్లీ చాలా చాలా కలర్ఫుల్గా ఉండబోతుంది. సో ఈరోజు మలేషియా మన సరౌండింగ్స్లో ఎంత కలర్ఫుల్గా ఉండబోతుంది, ఎంత అందంగా ఉండబోతుంది అన్నీ కూడా చూపించబోతున్నాను. నా తమ్ముళ్ళకి, నా ఆటగాళ్ళకి, నా ముద్దుల అన్నలకి, అందరికీ మలేషియాని ఎవరెవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో సూపర్గా ఉండబోతుంది. చూసి ఎంజాయ్ చేసుకోండి, పండగ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో తెలుసు కదా, లైక్ కొట్టడం మర్చిపోద్దు, అలాగే కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే 3500 రూపీస్తో నేను ఇండియా నుంచి మలేషియా వచ్చాను. ఎలా వచ్చాను ఏంటనేది ప్రీవియస్ వ్లాగ్స్లో ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత ఇది తప్పకుండా చూడండి. ఓకే, అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. లేట్ చేయకుండా ఇంకా మనం మలేషియా నైట్ లైఫ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 7 అవుతుంది, అయినా ఇంకా సన్సెట్ అవ్వలేదు, లైట్గా వర్షం పడుతుంది, అంబియన్స్ అయితే ఎదిరిపోయింది. సో లేట్ చేయకుండా నేను మలేషియా లోపలికి అయితే తీసుకెళ్ళిపోతాను. కీప్ టు వాచింగ్, లాస్ట్ వరకు చూడండి. మలేషియాలో అయితే ఓ అందమైన ఈవినింగ్ అయితే ఇలా గడుస్తుంది. ఇదంతా కూడా జలన్హాంగ్ కస్తూరి స్ట్రీట్ అని పిలుస్తారు. మన హాస్టల్ పక్కనే ఉంటుంది. అక్కడ మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ వచ్చేసి మెట్రో స్టేషన్ అనమాట, పసర్సేని. జస్ట్ 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్. ఈ జలన్హాంగ్ కస్తూరి స్ట్రీట్లో కనువిందు చేసే అందాలు అయితే కనపడతాయి. చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ చాలామంది ఫారినర్స్ ఫుడ్ కోసం వస్తారు. ఈ స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా చాలా ఫేమస్. మన హాస్టల్కి పక్కన అయితే ఈ స్ట్రీట్ ఉంటుంది. మలేషియా వస్తే మీరు మాత్రం తప్పకుండా ఈ స్ట్రీట్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంత అందమైన సాయంత్రం, ఇంత అందమైన మలేషియాని చూపించకపోతే నేను చాలా పొరపాటు చేసిన వాడిని అవుతాను. సో కరువులో ఉన్న నా అన్నదమ్ములందరికీ, నా ఆత్మబంధువులందరికీ, నా ముద్దుల తమ్ముళ్ళందరికీ, అన్నలందరికీ ఈ వీడియో నేను అంకితం చేస్తున్నాను. పండగ చేసుకోండి. మా రాకతో పులకించిన వరుణుడు వర్షాన్ని కూడా గరిపిస్తున్నాడు. ఇప్పుడే తొలకరి చినుకులు. చాలా చాలా అందంగా ఉన్న స్ట్రీట్లకైతే మేము వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఆ మౌస్ నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అసలు ఎంత బాగుందో. మలేషియాలో సన్సెట్ అయ్యాక స్కై మొత్తం ఇలా కలర్ఫుల్గా మారిపోయింది, మొత్తం లైట్ తోటి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక సెంట్రల్ మార్కెట్, పసర్సేని సెంట్రల్ మార్కెట్. స్ట్రీట్కి పసర్సేని అని పేరు రావడానికి మెయిన్ రీజన్ ఇదే. ఈ సెంట్రల్ మార్కెట్ ఇక్కడ ఉన్నందువల్లనే దీనికి పసర్సేని అని నేము. ఇది వచ్చేసి ఒక సెంట్రల్ మార్కెట్, చాలా పెద్ద మార్కెట్. మలేషియాలో తిరుగుతూ ఉంటే పక్కనే మా తమ్ముడు కనిపించాడు. చూడడానికి నేను మా తమ్ముడు ఇద్దరం ఒకే సైజులో ఉంటాము. ఇంతకాలం నేను చాలా లావుగా ఉండేవాడిని అని బాధపడుతుంటాను, కానీ మా తమ్ముడు చూసిన తర్వాత నాకు ఆ బాధ అయితే పోయింది. మా తమ్ముడు అంతసేపటి నుంచి ఎంటర్టైన్ చేస్తున్నాడు దారిలో వచ్చే పోయే వాళ్ళందరినీ. బ్రో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. గుడ్ 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 థ్యాంక్ యూ. మనం ఇప్పుడే ఈ సెంట్రల్ మాల్ లోపలికి అయితే వచ్చాము. ఇది భూతల స్వర్గం లాగా ఉంది. చూపిస్తాను చూడండి. మాల్ లోపలైతే మొత్తం షాపింగ్, రకరకాల షాపింగ్, అసలు చూసేదానికే కనువిందు చేసేలాగా ఉంది. చూడండి, కళ్ళతో చూస్తుంటే అసలు మొత్తం షాపింగ్, లైట్స్ అంతా. ఇటు సైడ్ మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా గర్ల్స్ తోటి ఇక్కడికి వస్తే మొత్తం క్రెడిట్ కార్డులు అన్నీ ఎన్ని ఉన్నాయి అన్నీ మొత్తం ఊదేస్తారేమో. మొత్తం మేకప్కి సంబంధించిన కిట్ మొత్తం ఉంది. తెల్లగా అవడానికి ఒక సోప్ ఉంది, నల్లగా అవడానికి ఒక సోప్ ఉంది, అందంగా తయారవడానికి ఒక సోప్ ఉంది, ఉన్న అందం పోగొట్టుకోవడానికి ఒక సోప్ ఉంది, రకరకాలు ఉన్నాయి. ఈ సెంట్రల్ మార్కెట్ లోపల ఎక్కువ మంది ఫారినర్స్ ఉన్నారు. ఇక్కడ ఫుడ్ కూడా చాలా చాలా ఫేమస్. అక్కడ కొంచెం కాఫీ అది ఉంది, వెళ్తున్నాను ఇప్పుడు నేను కాఫీ అది టేస్ట్ చేయడానికి. ఇక్కడ చూస్తే ఒక కాఫీ పౌడర్ లాంటిది ఉంది అండి. ఈ కాఫీ చాలా చాలా స్పెషల్ కాఫీ పౌడర్, అందులో కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. బకెట్స్. ఇప్పటిదాకా నేను మలేషియాలో అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎక్కువ మంది ఇక్కడ కోల్డ్ కాఫీ తాగుతారు, హాట్ కాఫీ చాలా తక్కువ మంది తాగుతారు. చిన్న చిన్న షాప్స్లో కూడా నేను తిరిగి చూశాను, అండ్ కోల్డ్ కాఫీని ఎక్కువ. ఇక్కడ చూసుకుంటే అందమైన అమ్మాయిల కోసము రకరకాల కాస్ట్యూమ్స్ తర్వాత గ్రాసరీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తగిలించుకునే వాళ్ళంగా అందంగా తయారవుతారు. అన్ని అమ్మాయిలకే పెట్టాడు రా భయ్, అన్ని మొత్తం. మాకు మాత్రం దిక్కుమాల టీషర్ట్ ఒక్కటే ఉంటుంది,
ఒక వాచ్ ఉంటుంది, అంతకు మించి ఇంకా ఏమీ ఉండవు. అసలు ఈ తగిలించుకునే తిరగాలి మేము రోడ్ల మీద. వాళ్ళకేమో అన్ని ఆప్షన్స్, అన్ని ప్రయారిటీస్ అన్నీ వాళ్ళకే. ఇక్కడ చూసుకుంటే ఆర్ట్ ఇది వుడ్ పైన మన ఫొటోస్ కానీ లేకపోతే మన పెయింటింగ్స్ కానీ లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కనుక ఈ వుడ్ పైన లేజర్ తోటి ఆర్ట్ వేస్తారు. ఇది చాలా చాలా ఫేమస్. ఇక్కడ చాలామంది ఆర్ట్ అది చేయించుకుంటున్నారు వుడ్ పైన. కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా మనకి డిజైన్ని బట్టి ఉంటుంది. 68 రింగెట్స్, 70 రింగెట్స్, 80 రింగెట్స్, 100 రింగెట్స్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే కొడక్ ఎక్స్ప్రెస్ డిజిటల్ అనే ఒక షాప్ ఉంది. ఇందులో కెమెరాలు ఉన్నాయి. పాతకాలం లెన్స్ల దగ్గర నుంచి మొత్తం పాతకాలం ఓల్డ్ కెమెరాస్ వరకు అన్నీ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా ఓల్డ్ కెమెరాస్. చూడండి, అసలు ఆ పాతకాలం కెమెరాల దగ్గర నుంచి మొత్తం ఉన్నాయి. ఫిలిం పెట్టి తీసే కెమెరాలు ఉన్నాయి కదా కొన్ని, ఆ కెమెరాలు కూడా నేనైతే చూశాను. సేల్కి ఉన్నాయి. ఇవన్నీ అన్నీ పనిచేస్తాయి. అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఇక్కడికి మాత్రం మీ లైఫ్ పార్ట్నర్ తోటి, మీ లవర్స్ తోటి ఇక్కడ మాత్రం రావద్దురా. ఎందుకంటే ఇక్కడికి వస్తే మీకు చెప్పుకోవడానికి ఏం మిగలదు. మొత్తం ఊదిచ్చేస్తారు. ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం ఊదిచ్చేస్తారు. సో కాబట్టి మీరు సేఫ్ జోన్లో ఉండాలి అంటే ఈ సెంట్రల్ మార్కెట్ మాత్రం మీ లైఫ్ పార్ట్నర్తో రావద్దు. మీ ఫ్రెండ్తో రండి. ఓకే, మీ ఫ్రెండ్ అంటే జెంట్స్ రండి, లేడీస్ మాత్రం రావద్దు. ఖచ్చితంగా కొనిస్తారు, సమర్పించుకుంటారు. ఇక్కడ కళ్ళ ముందే చాలా ఘోరాలు జరుగుతున్నాయి, నేను చూసా. ఎందుకు చెప్పానో తెలుసా ఆ మాట? ఒక్కసారి ఇట్లా చూడండి, మనకు పనికొచ్చేదంటే ఏం లేదురా. ఇక్కడికి వస్తే మాత్రం బుక్కే. ఇక్కడ మొత్తం అంతా కూడా ఉమెన్స్కి సంబంధించిన కాస్ట్యూమ్సే ఉన్నాయి. బ్యాంగిల్స్ కానీ చైన్లు కానీ అన్నీ. బాబోయ్, ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా బుక్ అయిపోతాం. ఇప్పుడే ఇన్ని ఘోరాలు చూడలేక వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. బయటకు వచ్చాము. ఇప్పుడే వర్షం అయితే వాయించేస్తుంది, ఒక రేంజ్లో కొడుతుంది. వర్షంలో మలేషియా నగరం అయితే ఇంత అందంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనమున్న ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి జలన్ హాంగ్ కస్తూరి స్ట్రీట్ అని పిలుస్తారు. ఇది ఒక ఫ్యాషన్ అండ్ ఫుడ్ స్ట్రీట్. చూడ్డానికి చాలా చాలా అందంగా ఉంటుంది. పైన అయితే వర్షం పడుతుంది, లైట్గా తొలకరి చినుకులు. ఈ స్ట్రీట్లో ఫుడ్ తర్వాత ఫ్యాషన్ చాలా ఫేమస్. ఆ దేవుడికి మేము ఏం పాపం చేసామో ఏమో తెలియదు కానీ మొత్తం అన్నీ కూడా అమ్మాయిల కోసమే సృష్టించాడు. అందులో మా కోసం పనికొచ్చేది ఒక్కటి కూడా లేదు. ఈ స్ట్రీట్లో నడుస్తూ అలా కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఈ స్ట్రీట్లో నన్ను ఒక ఫుడ్ కోర్ట్ అయితే చాలా చాలా అట్రాక్ట్ చేసింది. మొత్తం వెజిటేరియన్ ఉంది, అందుకే నేను అట్రాక్ట్ అయ్యి ఇది టేస్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ మురుకు, సంథింగ్ కాల్డ్ బన్ అంతా కూడా చాలా బాగుంది. అలాగే కాఫీ కూడా బాగుంది. సో ఇక్కడ మేము కాఫీ టేస్ట్ చేస్తున్నాం, క్రాంతి నేను. ఇక్కడ చూసుకుంటే నాకు ఒక కొటేషన్ చాలా చాలా బాగా నచ్చిందండి. మిస్టేక్స్ హ్యావ్ ద పవర్ టు టర్న్ యూ ఇంటూ సంథింగ్ బెటర్ దాన్ యువర్ బిఫోర్. ఓకే, నాకు చదువు పూర్తిగా రాదు కాబట్టి ఇందులో చదివింది నాకు అర్థమైంది చెప్తా. తప్పులు అనేటివి చాలా మంచివి, అవి నిన్ను కరెక్ట్ చేస్తాయి ఇంతకుముందు నువ్వు చేసిన దానికంటే అనేది ఇందులో ఉంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా వాస్తవమే, అది కూడా కరెక్టే కదా సార్. వాడు కాఫీని ఊదేస్తూ తాగుతున్నాడు. ఏం బ్రో, ఎలా ఉంది టీనా? ఓకే, అవునా, బాగుందా? టీ ఇది మాత్రం చాలా చాలా బాగుంది. రెగ్యులర్గా మన ఇండియాలో అల్లం టీ తాగుతాం కదా, అలాగే ఉంది అసలు. బ్రో థ్యాంక్ యూ, టీ ఈజ్ వెరీ గుడ్. భయ్యా మాత్రం అసలు బెస్ట్. ఎందుకంటే మాకు టీ వచ్చేసి 2 రింగెట్స్కే ఇచ్చాడు. మా ఇద్దరం మేము టీ తాగినా సరే 2 రింగెట్స్ అయింది. అలాగే నేను కేక్ కూడా తీసుకున్నాను. మీరు వెజిటేరియన్ అన్నారు కదా, ఇందులో ఎగ్ ఉంటుంది, పర్లేదు అన్నాడు. నాకు ఎగ్ అయితే ఓకేలని చెప్పా. ఇక్కడ వెళ్తుంటే స్ట్రీట్లో ఫ్లవర్స్ కనపడ్డాయి అనమాట. ఎవరన్నా మరీ వైలెంట్గా ఉంటే కొంచెం పూల్ని అమ్మాయిని చూపించండి ఇక్కడికి తీసుకొచ్చి. చాలా చాలా అందంగా ఉన్నాయి పూలు. బాబు, ఇండియాలో గ్రౌండ్ నట్ని ఎంత చీప్గా చూస్తారో తెలుసా మీరు? కనపడితే కూడా కొనుక్కోరు. ఇక్కడ చూడండి, మొత్తం అంతా 11 రింగెట్స్ పెట్టి అమ్ముతున్నారు. అంటే ఆల్మోస్ట్ అది ఒక కప్ సైజు గ్రౌండ్ నెట్ 200 రూపీస్, ఇంచుమించు 200 రూపీస్ పెట్టి అమ్ముతున్నారు. ఒక్కసారి మన గ్రౌండ్ నెట్ వాల్యూ అర్థం చేసుకోండి. దేశం దాటి వచ్చిన తర్వాత దాని విలువ ఎంత పెరిగిందో. ఇక్కడ వేరుశనగ గుళ్ళు చూస్తే ఎంత ఉన్నాయో తెలుసు అసలు. మై గాడ్, మలేషియాలో తొలకరి చిరుకులు అయితే పడుతున్నాయి. వర్షం కొంచెంగా పెరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇందాక మనం ఎక్స్ప్లోర్ చేసిన స్ట్రీట్ జలన్ హాంగ్ కస్తూరి స్ట్రీట్ అని పిలుస్తారు. ఇది మన హాస్టల్ పక్కనే ఉంటుంది. సో చూసారు కదా అందమైన మలేషియా నైట్ లైఫ్. సో కొంచెం పెట్టాను, ఇంకా చూపించాల్సినది చాలా చాలా ఉంది. అండ్ వర్షం పడుతుంది. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంతకంటే మంచి నైట్ లైఫ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైనా సరే మలేషియా ప్రీవియస్ వ్లాగ్స్ చూడకుండా ఉంటే కనుక మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళి చూడండి. రూల్స్ అనేవి చాలా మారాయి ఇండియా టు మలేషియా జర్నీ. సో తప్పకుండా చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ అందులో ఇచ్చాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి. ఓకే, లైక్ కొట్టండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.